వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. కాంగ్రెస్ లో రెడ్లకు ప్రాధాన్యత తగ్గదని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేబినెట్ లో 3 మంత్రి పదవులు ఇంకా ఖాళీగానే ఉన్నాయని చెప్పారు. రెడ్డి సామాజిక వర్గానికి కూడా న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అంటే అందరి పార్టీ అని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. మంత్రివర్గంలో పోల్చుకుని ఒక ఎస్సీ లేకుండా ఒక మహిళ లేకుండా మంత్రివర్గం నడిచింది. మా దగ్గర 2 మహిళలకు ఇచ్చాం. అందులో గిరిజనమైన ఒక బీసీ మహిళ. ఎస్సీలకి స్పీకర్ పదవితో పాటు 4 క్యాబినెట్లో ఇవ్వడం అంటే ఏ ప్రభుత్వంలో సాధ్యమవుతుంది? ఎస్, బీసీలకు కూడా ఇంక ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సోషల్ జస్టిస్ అనేది మా కాంగ్రెస్ పార్టీలోనే ప్రజ్వరిల్లుతుంది. దాని నిదర్శనమే మా క్యాబినెట్. రెడ్డి ముఖ్యమంత్రి అయితే పీసీ అధ్యక్షుడు నేనున్నాను. స్పీకర్ దళితుడు ఉన్నాడు. డిప్యూటీ సీఎం దళితుడు ఉన్నాడు. ఇంత మంచి కాస్ట్ జస్టిఫికేషన్ ఇంకే ఇతర పార్టీలో జరగదు. జరగదు. అది బీజేపీలో జరగదు, అదే ఇతర రీజనల్ పార్టీలు జరగదు. ఈ రాష్ట్ర అధినేత ఎవరున్నారు? ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న అధినేత ఎవరు? అంటే ముఖ్యమంత్రితో పాటు ఇచ్చినారు. ఇంకా ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఎస్, రెడ్డి సమాజ వర్గానికి కూడా న్యాయం చేయాలనే తపనలో ఏఐసిసి ఉంది. ఇంకా 3 బెర్తులు ఉన్నాయి. కాంగ్రెస్ అంటే అందరిది అనే నినాదము ఇప్పుడు ప్రజ్వరిల్లుతున్నది. చెయ్యాలనే ప్రయత్నంలో ఒక పీసీ అధ్యక్షుడిగా నేను చాలా సందర్భాలు చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. రిజర్వేషన్ కోసమే ఎన్నికల్ని ఆనాడు వాయిదా ఇవ్వడం జరిగింది. దాంట్లో నేను, పొన్నం ప్రభాకర్ గారు అందరు రిక్వెస్ట్ చేసిన, ముఖ్యమంత్రి గారు దానికి ముందుకు తీసుకెళ్ళినారు. ఇవాళ కోర్టు డైరెక్షన్ ఇచ్చిన ధర్మిలా దాన్ని లోతుగా చర్చించి ఏ రకంగా పోతే మేము ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయగలుగుతామో ఆ దశగా